నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. గుల్లగా కరకరలాడుతూ రావాలి అంటే పిండిని ఎలా కలుపుకోవాలి, ఎటువంటి టిప్స్ పాటించాలో చెప్తానండి. మొదటిసారి చేసే వాళ్ళైనా సరే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా సక్సెస్ఫుల్గా జంతికల్ని ప్రిపేర్ చేసేసేయచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు దాకా కూడా అటుకులను వేసుకోండి. అటుకులు 2 రకాలుగా ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉన్నవి, సన్నంగా ఫ్లాట్గా ఉన్నవి. అవి కాకుండా లావుగా ఉన్న అటుకులనే తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసేసుకోండి. నోకొస్తే మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మళ్ళీ పిండిలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 అరకప్పు దాకా కూడా శనగపిండిని వేసుకుని దాన్ని కూడా జల్లించేసుకోండి. అదేవిధంగా 2 కప్పుల దాకా కూడా పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇది నేను మార్కెట్లో కొన్నదేనండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ల దాకా కూడా వాముని ఇలా చేతిలోకి వేసుకుని చూపిస్తున్న విధంగా ఇలా నలుపుకుంటూ వేసుకుంటే ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. అలానే 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. దీనివల్ల ఈ జంతికలు కమ్మగా ఉంటాయి. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా కారం, 1.5 లేదా 1.5 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకోండి. అలానే చిటికెడంత పసుపు, 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకుని ముందొక్కసారి ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని ఆ తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెని బాగా వేడి చేసుకుని దీంట్లోకి వేసుకోండి. ఇలా పిండిలోకి వేస్తున్నప్పుడు నొరగ ఈ విధంగా వస్తే గనక ఆయిల్ బాగా వేడెక్కినట్టు, దీనివల్ల జంతికలు చాలా చాలా గుల్లగా వస్తాయి. ఒక్కసారి ఈ నూనె మొత్తం అంతా కూడా పిండికి బాగా పట్టించి ఈ విధంగా ఉండ చేయడానికి ట్రై చేస్తే ఈ విధంగా ఉండవ్వాలి. అలానే బ్రేక్ చేస్తే ఇలా ఈజీగా బ్రేక్ అయిపోతే నూనె పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి బాగా వేడి చేసుకున్న నీళ్ళని వేసుకోండి. దీనివల్ల ఇంకా గొల్లగా వస్తాయి. అలానే క్రిస్పీనెస్ కూడా బాగా వస్తుంది అండి. నీళ్ళంతా కూడా ఒకేసారి వేయకుండా చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ దీన్ని చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకోండి. మరీ గట్టిగా కలిపేసుకుంటే జంతికల పొడకలోంచి ఈ పిండి బయటికి రాదు అండి. అప్పుడు జంతికలు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసుకున్న అటుకులు విజయ గోల్డ్ వారి అటుకులండి. నిజంగా ఈ అటుకులు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఆడిచిన అటుకులు ఎలా అయితే చాలా కమ్మగా మంచి ఫ్లేవరబుల్గా ఉన్నాయో ఇవి కూడా అదే విధంగా ఉన్నాయి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే బ్లింకిట్, జెప్టోలో అవైలబుల్గా ఉంటుంది. అలాగే లోకల్ సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. జంతిక పొడుకుని రెడీ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పిండిని అంతా కూడా లోపల పెట్టేసుకుని ఒక బటర్ పేపర్ మీద అయినా కానీ లేదంటే ప్లేట్ని రివర్స్ చేసుకుని దానిపైదైనా కానీ ఈ విధంగా జంతికల్లాగా రెడీ చేసుకోండి. డైరెక్ట్గా ఆయిల్లో మేము వేసేసుకోగలము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక వాయికి సరిపడాన్ని కూడా రెడీ చేసుకోండి. ఈ వాయి వేగుతున్నప్పుడు మనం ఇంకో వాయికి రెడీ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా ముందే చేసి పెట్టేసుకుంటే ఆరిపోయినట్టు అయిపోతాయి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ మనం కొద్దిగా పిండి వేస్తే ఇలా పైకి తేలిపోతే కనుక ఆయిల్ వేడెక్కిపోయినట్టు. అప్పుడు మనం ముందుగా చుట్టు పెట్టుకున్నాం కదండి జంతికలాగా పిండిని, దాన్ని తీసేసుకుని ఆయిల్లోకి వేసేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ముందు ఆయిల్ పెద్ద హీట్ ఉండదు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. 2వ వాయి నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే జంతికలు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. వెంటనే తిప్పేయకుండా కొంతసేపు అయిన తర్వాత అప్పుడు అటు ఇటు తిప్పుకుని ఈ విధంగా నొరగ తగ్గి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నొరగ తగ్గగానే ఒక స్టైనర్ సహాయంతో ఈ జంతికలన్నిటిని కూడా తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిలన్నిటినీ కూడా ఇలా చుట్టేసుకుని జంతికల్లాగా వేసేసుకుని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చి నొరక తగ్గేంత వరకు కూడా వేయించేసుకోండి. వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 20 రోజుల పైన కూడా నిల్వాగుతాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.